తోలుబొమ్మలు దశాబ్దాల క్రితం చాలా ప్రాచుర్యంలో ఉన్న చాలా మంచి హస్తకళ. అయితే తరాలు మారే కొద్దీ వీటికి ఉన్న ప్రాచుర్యం తగ్గిపోతుంది. వీటిని తయారు చేసేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. వీటిని ఎక్కడ దొరుకుతాయనేది కూడా చాలా మందికి సందేహంగా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వివిధ ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ అవకాశం ఉన్న ప్రతి చోట వీటి గురించి ఎగ్జిబిషన్లు పెడుతూ వీటిని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తొమ్మలపల్లి కళాక్షేత్రంలో వీటి గురించి ఒక ఎక్స్పో కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీటికి సంబంధించి అమ్మ చెప్పండి, వీటిని ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి వీటికి సంబంధించింది? నమస్కారం, నా పేరు లక్ష్మి. మేము పుట్టపర్తి డిస్టిక్ నుంచి నిమ్మలకుంట విలేజ్లో నుంచి వచ్చినాము. ఇవి ల్యాంపులు, పెయింటింగ్స్, డోర్ హ్యాంగింగ్స్ చాలా విధాలుగా చేస్తూ ఉన్నాము. మార్కెటింగ్ బాగానే నడుస్తుంది ఇప్పుడు ఈ మధ్య. ఇంకా అవకాశాలు బాగానే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మాకు. ఇట్లా DCH నుంచి, DRDA నుంచి మాకు వస్తున్నాయి అవకాశాలు. మేము బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, అదర్ స్టేట్లకు మొత్తం పోతాము. బాగానే నడుస్తుంది బిజినెస్. ఇంకా ఇట్లా ఒకటి తయారు చేయడానికి 1 ల్యాబ్ తయారు చేయాలంటే 1 డే పడుతుంది. ఇది ఫస్ట్ లెదరు క్లీన్ చేసుకోవాలా, మళ్ళీ పెయింట్ డ్రాయింగ్ వేసుకోవాలా, పెన్సిల్ మార్కింగ్ వేసి డ్రాయింగ్ చేసి మళ్ళీ పెయింటింగ్ హోల్స్ చేసి టిచ్చింగ్ చేయాల. అప్పుడు రెడీ అవుతుంది ఒక ల్యాంప్. 1 డేస్ 1 ల్యాంప్ రెడీ అవుతుంది చిన్నవైతే. ఈ పెయింటింగ్స్ అయితే 1 మంత్ పడుతుంది ఒక్కొక్కటి చేయడానికి. ఇది పూర్తి నేచురల్ లెదరు. అది మేమే క్లీన్ చేసుకొని దానికి పెయింటింగ్ అంతా స్టోరీ వైజ్ లాగా రాస్తాము. రామాయణము, మహాభారతము, సుందరకాండ, వేరే డిఫరెంట్ అన్నీ, గీతోపదేశము అట్లా రాస్తాము. ఆ స్టోరీ వైజ్ రాసినప్పుడు చాలా పని ఉంటుంది. 1 మంత్ పడుతుంది ఒకటి చేయాలంటే. స్టార్టింగ్ అంతా క్లీన్ చేసుకోవాలా, తర్వాత పెన్సిల్ మార్కింగ్ వేసుకోవాలా, డ్రాయింగ్ చేయాల, పెయింటింగు, పంచింగు, హోల్స్ అట్లా పూర్తి చేయాల. అట్లా చేయాలంటే 1 మంత్ పడుతుంది. ఇంకా ఇవి పప్పెట్స్, డోర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ చేస్తాము. అయితే వీటిని తయారు చేయడానికి కీలకమైంది తోలు, లెదర్. ఈ లెదర్ ఎక్కడ దొరుకుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లెదర్ మీకు ఎంత ధరకిస్తున్నారు? మాకు ఒక లెదర్ వచ్చేసి 500 పడుతుంది. ఇంకా మేము ఇది పూర్తి న్యాచురల్ అయితే మేమే సొంతం కడుక్కొని చేస్తాము. దీని నుంచి అయితే ఒక లెదర్ వచ్చి 500 పడుతుంది. అవి ఒక ల్యాంపు, 2 ల్యాంపులు అట్లా అవుతాయి ఒక దాంట్లో చిన్నవైతే. అట్లా చేస్తూ ఉంటాము. ఇది గోట్ లెదర్ సార్, గోట్ లెదర్ వాడతాము. అది ఇవన్నీ చిన్నవన్నీ ఇప్పుడు దూరం పోతాం కాబట్టి పెద్ద పెద్దవి ఫ్రేమ్ కట్టించడానికి లేదు. ఇవి చిన్నవి చేస్తాము. ఇవి టేబుల్ పైన కానీ కార్నర్లో కానీ ఆఫీస్ రూముల్లో పెట్టుకుంటారు. బాగా చాలా లుక్ వస్తాయి పెట్టుకుంటే. బాగా ఇండ్లు కానీ బాగా షోగా ఉంటుందని బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడుండే కల్చర్కి దీనికి బాగా ఎక్కువ లుక్, బాగా క్రాంతిగా కనిపిస్తాయని కొంటున్నారు. బిజినెస్ కానీ బాగా జరుగుతుంది. ధర ఎంత ఉంటుందమ్మా వీటి ధర ఎంత? ఇది స్టార్టింగ్ ప్రైస్ 400 నుంచి ఉంది. 20,000, 30,000 వరకు కానీ ఉన్నాయి. పెయింటింగ్ అయితే 1 lakh వరకు కానీ ఉన్నాయి. ఇంకా పప్పెట్స్ అవన్నీ 1,000. ఇవి ఇంచెస్ అలాగలాగుంటాయి, వేరు ఉంటాయి. ఇంచెస్ కొద్దీ రేట్లు కాస్ట్ ఉంటాయి. 400, 800, 1,000, 2,000 అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ.